హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ప్రాణం పొందిన ప్రతిమ అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు ఆ శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు కీర్తి కోసం ఇంత తంటాలు పడుతున్నావు, కానీ ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైంది. వెనకటికి మయుడు ఏం చేశాడో తెలుసా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే, కానీ ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావడం వల్ల అతన్ని దేవతలు ఎప్పుడూ మెచ్చేవారు కాదు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంతే మంచిది. తనని దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాదు. కానీ మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరకు వెళ్ళి, నీకు ఆ మాత్రం పౌరుషం కూడా లేదా? విశ్వకర్మ నీ కాలిగోటికైనా సమం కాడు కదా. అలాంటి విశ్వకర్మ నీకంటే గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నాడు. మయుడు నవ్వాడు. నేను ఎటువంటి శిల్పినో దేవతలకు తెలీదా? శివుడు ఆజ్ఞాపించగా సాలువుడి కోసం గాలిలో ఎగిరే సౌభక నగరాన్ని నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారు కదా అని అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబెట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ తవ్వడం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నువ్వు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడే నీ ఘనతని అందరూ కీర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళారు. మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చేయండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది. ఇంకా మాటలతో పని ఏంటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి భావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామని ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిపించారు. నీకు విశ్వకర్మకి పోటీ ఏర్పాటు చేస్తున్నావు. నువ్వు ఎటువంటి మహిమగల వస్తువు నిర్మిస్తావో చెప్పు. అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరికీ తెలిసినవి. నేను 3 లోకాల్లోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయడానికి వారు వీరు ఎందుకు, ఏకంగా సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అని అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. తాత, ఈ మయుడు నాకు పెద్ద అవమానం చేస్తున్నాడు. ఇతను 3 లోకాల్లోనూ ఎక్కడా లేని ఒక సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎప్పుడూ సృష్టించలేదని రుజువు చేయడానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలం నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. తాతగారు, మీరే ఎలాగైనా సరే ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడడానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో కొంచెం కూడా అతిశయోక్తి లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో, నాయన, నువ్వు కుర్రవాడివైన ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉన్నది.
ఎందుకంటే నేనెప్పుడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాదు. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకెంత బాగుండో అని నాకే అనిపిస్తుంది. విశ్వకర్మ కంటే గొప్ప శిల్పి అనిపించుకోవడానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. అది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకంటే కావాల్సిందేమిటి అని అన్నాడు. మయుడు కొంచెంసేపు ఆలోచించాడు. దేవా, అలాగే చేయండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి అంతులేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం కూడా అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు వస్తాయి, ముసల్తనం వస్తుంది, చివరకు చనిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మదేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయూడితో కాపురం చేసింది. మండోదరి, మాయావి, దుందుబి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయస్సుతో పాటు ముడతలు కూడా పడడం ప్రారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులు ఇప్పుడు ఆమెను గురించి చెప్పుకోవడం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడపడుచు. మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యౌవనిగా ఉండేది. ఇప్పుడు నీకు భార్య కావడం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారామెను తీసుకుని వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెందాడు. తన పిల్లలను వెంటేసుకొని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమీపంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి యముడు తన కుమార్తెను మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథంతా మీకు తెలిసిందే కదా. బేతాళుడు ఈ కథ చెప్పాడు. రాజా, నాకు ఒక సందేహం కలిగింది. మయుడు సాటిలేని శిల్పి అయ్యుండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మారుస్తానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె అయిన భార్య తన ఇంట్లో అడుగుపెడితే చాలనే. దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పానికి అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ బ్రహ్మదేవుడు ప్రాణం పోయడం అనేది జరగలేదు. అదీకాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనది అనుకోవడం కూడా చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉన్న సౌందర్యం మండోదరికి నచ్చింది. ఆమె కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండే ఉంటుంది. ప్రపంచం ఉన్నంతకాలం అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.